హాయ్ అండి అందరికీ. ఇవాళ మా ఇంట్లో మటన్ బిర్యానీ. దానికోసం నేను ఎంతగానో ఉల్లిగడ్డలు కట్ చేసి ఫ్రై చేసుకుంటున్నా. సాయంత్రం బిర్యానీ చేస్తా. ఇప్పుడు మాత్రం ఈ ఉల్లిగడ్డలు ఇవన్నీ ఫ్రై చేసుకొని మటన్ మిక్సింగ్ చేసుకొని దాన్ని నానబెట్టేస్తా. మసాలా కూడా పట్టేసుకున్నా, అది కూడా చూపిస్తా. ఒక్కొక్కటి వేస్తూ చూపిస్తాను మీకు. సగం నెయ్యి సగం నూనెలో వేయించుకుంటున్నాను నేను. ఒక్కొక్కళ్ళకు నెయ్యి ఇష్టం లేకపోతే నూనెలో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇది మొత్తం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని పక్కకి పెట్టేసుకోవాలి. టమాటా ఇది మటన్ బిర్యానీ కోసం. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా, ఇంకా కొంచెం గోల్డెన్ కలర్ మొత్తం రావాలి. ఇది సాయంత్రం చేసుకుంటామని చెప్పిన కదా. ఇప్పుడేం తింటారంటే ఇప్పుడు వైట్ రైస్ పెట్టిన మా ముగ్గురికి. మా పెద్దోడు లేడు. మాకు నిజామాబాద్కి బాసరకి చాలా దగ్గర కాబట్టి ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయని వాడు బాసరకి వెళ్ళండు. ఇవాళ మొక్కేసుకొని వస్తామని చెప్పేసి బాసరకి వెళ్ళండు ఫ్రెండ్స్ అందరూ వచ్చి. ఇది మాకు వస్తుంది ఓన్లీ వైట్ రైస్. సాయంత్రం వరకు అయితే ఆకలితో ఉండరు కదా. టమాటా కర్రీ ఇది సరిపోతుంది సాయంత్రం వరకు. ఇవన్నీ నేను సాయంత్రానికి బిర్యానీ కోసం ప్రిపేర్ చేసుకున్నా. దీని గురించి కూడా చెప్తా. అవి ఎర్రగా అయిపోయే వరకు, అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు చెప్తా. కొంచెం సాజీరా తీసి పెట్టుకున్నా వాటర్లో వేయడానికి. క్యారెట్ నేను ఇంతకుముందు మసాలా పట్టినా కాబట్టి అల్లకించి తీసి ఇంట్లో వేసేసిన. దాల్చిన చెక్క, లవంగా, ఇదేంటి బండ పువ్వు, బగారా ఆకు 2, కొంచెం కొత్తిమీర, పుదీనా కాడలతో వేసుకున్నట్లా, ఇంకా కొంచెం కరివేపాకు. మాకు పక్కన వాళ్ళకి చెట్టు ఉంది, అందుకే తెంపితే ఇట్లా మొగ్గలా వస్తుంది. ఇవి కూడా వేసుకుంటే బాగుంటుందని ఇట్లా వేసేసిన. కల్లెమాకు ఇదేంటిది అనుకుంటున్నారు, అది గడ్డి కాదు. ఇక్కడ సైడ్ అయితే ఇది బగారా రైస్లో ఖచ్చితంగా చాలామంది వేసుకుంటారు. కొందరికేమో తెలియదు ఇది గడ్డి అనుకుంటారు. గడ్డి కాదు, ఇది బగారా ఆకు అంటారు. ఇది కూడా బగారా ఆకులో ఇదొకటి. ఇవి 2 పెద్దవి 2 తీసుకున్నా ఇట్లా. ఇవన్నీ నేను సాయంత్రం వాటర్లో మసాలా అదే రైస్ కోసం మసాలా పెడతాం కదా, అప్పుడు ఇవన్నీ వేసేసుకుంటా. చిన్నది ప్లేట్ తీసుకోబెట్ట, అందులో వేసేద్దాం. కానీ గోల్డెన్ కలర్ వచ్చేసినాయి, వేసేద్దాం. ప్లేట్ తీసుకోతున్నారు, పట్టుకో, ఫోన్ పట్టుకో, కదలకుండా పట్టుకో. కొంచెం జాలి గంట అయితే మంచిగా ఉంటుంది. జాలి గంట, అరే జాలి గంట వెనకనే పెట్టుకోండి. తీయబెట్ట, నేను తీస్తాను. కొంచెం నువ్వు మంచిగా పట్టుకో ఫోన్ జరా. అయిపోతాయి మమ్మ కొద్దిసేపు. కొంచెం పై పట్టుకో. మీషో ఏమంటారు అది, మీషోలో నేను ఆర్డర్ పెట్టుకున్నా స్టాండ్. తెచ్చినప్పుడు స్టాండర్డ్గానే ఉండేది, తర్వాత తిరిగిపోయింది అది వేడికి.
చేతిని పట్టుకొని తీయాల్సి వస్తుంది. చెప్పి ఇవి 10-15 ఉల్లిగడ్డలు, మీడియం సైజులో 10-15 ఉల్లిగడ్డలు కట్ చేసి వేస్తే ఇంత అయింది. గట్టిగా పడితే ఒక పిడికెడు అవుతుంది అంతే. ఇంతలో ఇంత అయితే సరిపోతుంది. మధ్యలో మా పిల్లలు మా ఆయన వస్తే కొంచెం తినేసి ఇంత ఉంచుతారు. అందుకే ఇంత వేయించి పెట్టినవి. ఇవన్నీ మనం సాయంత్రం బిర్యానీలోకి వేసుకోవాలి. ఇది కూడా ఇప్పుడు కొంచెం మనం మసాలా కలుపుకుంటాం కదా, అందులో కొంచెం వేస్తాం. తర్వాత బిర్యానీ పైన కొంచెం వేస్తాం. మసాలా కలిపి చెప్తాను ఒక్కొక్కటి. ఖచ్చితంగా ఫ్రెష్గా అల్లం అయితే పట్టుకోండి. మళ్ళీ ఇందులోకి మనము కొంచెం ఇవి మాడనివ్వద్దు అసలు. ఇది మాడిందంటే టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది, అంత మాడు వస్తుంది. ఇవి మాడనివ్వద్దు. మొత్తం ఉల్లిగడ్డలు ఇట్లనే గోల్డెన్ కలర్లో ఉంచాలి. కొంచెం చల్లారితే ఇట్లా క్రిస్పీగా అయిపోతుంది. ఇది చెప్పిన కదా, ఖచ్చితంగా ఇది బగారా ఆకే, పొడుగుగా ఉంటుంది చెట్టు. ఈ చెట్టు పేరు నాకు ఇంకా వస్తలేదు. ఇది కూడా బగారా ఆకే అంటారు. స్మెల్ వస్తుంది. ఇది కూడా వేసుకుంటే అన్నం స్మెల్ వస్తుంది. కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది, గ్రీనిష్ వస్తుంది కలర్. పొడుగ్గా గడ్డిలాగా ఉంది ఇది. దీన్ని డబల్ ఫోల్డ్ చేసి పెట్టినాను ప్లేట్లో. ఇంత కొందరికి తెలియదు, ఇది బగారాకు. ఇది అందరికి తెలిసిన బగారాకు. మటన్ బిర్యానీలో మనకు ఏమేం కావాలో చెప్తా ఇప్పుడు. నేను మసాలా అంతా తీసుకున్నప్పుడు ఇందులోని ధనియాల పొడి పౌడర్ ఉండే కదా, అది వేసేసుకున్నా. పుదీనా, కొత్తిమీర రెండు కూడా ఇంట్లోనే కడిగి వేసేసుకున్నా. ఇదే ప్లేట్లో కలిపి పెట్టేద్దామని చెప్పిన కదా. ప్యాకెట్ పెరుగు అని, చిన్న ప్యాకెట్ పెరుగు. ఎక్కువ శాతం మనం కుళ్ళ పెరుగు యూజ్ చేస్తే మంచిది. ప్యాకెట్ పెరుగు బాగుండదు అంటారు కదా, కానీ నాకు ఎందుకో అదే తీయగా అనిపిస్తుంది. ఇదే అంటే ఇది. పసుపు, ఫోన్ పట్టుకొని చేయడం కష్టమవుతుంది. పసుపు, అన్నీ తీసుకొని కింద కూర్చున్నా, ఎందుకంటే బండ దగ్గర ఇవన్నీ సరిపోవు. కరెక్ట్గా వేద్దామంటే, ఫోన్ చేతిలో పట్టుకొని వేద్దామంటే కరెక్ట్ సరిపోద్ది. అన్నీ తీసుకొని కూర్చున్నాము. బాబు పట్టుకుంటూ ఇంట్లో నేను కొంచెం పచ్చిమిర్చి, అల్లం వెల్లిగడ్డ రెండు కలిపి మిక్సీ పట్టేసిన. పచ్చిమిర్చి ఎన్ని వేసిన, 10 వేసిన పచ్చిమిర్చి. 10 కూడా తక్కువనే వేసిన. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అల్లం ఫ్రెష్ది అయితే ఇంకా మంచి స్మెల్ వస్తుంది. తర్వాత చెప్పిన కదా నేను ఒక గరం మసాలా వాడతా అది అని. అదేంటిదంటే దాల్చిన చెక్క, లవంగా, ఇలాచి, సాజీరా, మనకు కుళ్ళ గరం మసాలా, ఓల్ గరం మసాలా అంటారు కదా, అందులో ఎన్ని వస్తాయి అన్నీ. మధ్యన మా చిన్నోడు డిస్టర్బ్ చేస్తాడు. ఇందులో సాజీరా, దాల్చిన చెక్క, లవంగా, ఇలాచి, మన కొంచెం సోంపుని, జీలకర్రని ఖచ్చితంగా వేయించుకోవాలి. వేయించుకొని పౌడర్ పట్టేసి పెట్టుకునేది.
ఇంత. ఇప్పుడే ఫ్యాన్ వేయకు, సౌండ్ మొత్తం డిస్టర్బెన్స్ వస్తుంది. ఫ్యాన్ బంద్ చేయకొద్ది మధ్యలో నువ్వులకు ప్లీజ్. సోంపు జీలకర్ర మంచిగా పనిచేస్తుంది. అసలు సోంపు జీలకర్ర అసలు మనం వాడము, తమిళనాడు వాళ్ళు చాలా మంచిగా వాడతారు. నేను ఖచ్చితంగా వాళ్ళ వీడియోస్ చూసినప్పటి నుంచి ఇది వాడడం మొదలుపెట్టిన. ఒకసారి టేస్ట్ చేద్దామని చేసిన, కానీ నాకు మంచిగా అనిపించింది. వాళ్ళ వీడియోస్ వాళ్ళు చేసిన దాన్ని బట్టి మంచిగా అనిపించింది. కొన్ని ఉల్లిపాయలు ఇందులో వేస్తాను చెప్తున్నాను కదా, అంత క్రంచిగా ఇట్లా అనగానే కురుకురేలాగా అనిపిస్తుంది కదా, మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడే బిర్యానీ తింటున్నట్టు. కొన్ని ఉల్లిపాయలు మన అన్నం మీద కొన్ని వేసుకుంటాం కదా, ఇన్ని అన్నం మీద వేసుకుంటా. సాయంత్రం చూడండి ఇవన్నీ ఉండయి, ఇందులో సగం మిగులుతాయి. మా పిల్లలు తినేస్తారు, అందుకు కొన్ని ఎక్కువనే వేయించుకున్నాను. కొంచెం మనం రైస్ మీద ఇట్లా చల్లితే సరిపోతుంది. ఇది వేడిగా ఉంది, ముద్దలాగా అయింది, అందుకే దీన్ని కుళ్ళ వేసేసి పెడుతున్నట్లా. మనీ కొంచెం ఫ్యాన్ బంద్ చేయ కదా బెట, చెప్తే ఎందుకు ఇలా వేసేసిన కదా. కారం, పచ్చిమిర్చి పేస్ట్ వేయకపోయినా సరే చీల్చిన పచ్చిమిర్చి ఉంటుంది కదా, పొడవు ఒకటి అవి వేసుకున్నా సరే. ఒకటి ఐదు వేసుకుంటాను, సాయంత్రం రైస్ కదా, ఐదు స్పూన్స్ వేసుకుంటున్నా. ఒక 2-3 పచ్చిమిర్చి కూడా అందులో వేసుకుంటారండి రైస్లో. సన్నగా అంటే పొడవులో కట్ చేసి వేసినా సరే, లేకపోతే కట్ చేయకుండా వేసినా సరే. మటన్ పీసెస్ నేను ఎట్లనే బోన్స్ కొట్టి ఇచ్చుకొని తీసుకొచ్చిండే బిర్యానీ కోసం. అంటే దీన్ని నేను కట్ చేయట్లేదు, ఎట్లనే వేసేస్తున్నా. ఇట్లనే పెద్దగా బాగుంటుందని చెప్పేసి. మంచిగా 2 పీసులు తిన్నా బయట బిర్యానీ తిన్నట్టు అనిపిస్తుంది. ఒక నిమ్మకాయ చెక్క ఇందులో ఇత్తులను తీసేసి, పెద్ద సైజు నిమ్మకాయ. మన ఫ్యాన్ బంద్ చేయి, ఫ్యాన్ బంద్ చేయి. సాజీరా ఉంది కదా, నేను రైస్లో బదులు ఏం వేసేస్తాను. ఎందుకంటే మనం రైస్ దాన్ని ఇట్లా జాలితో తీస్తాం కదా, మొత్తం సాజీర అంతా వాటర్కి వెళ్ళిపోతుంది. అందుకే ఇందులో వేసేస్తాను సాజీర మొత్తం. ఇదంతా కలిపేసుకుందాం. నేను సాల్ట్ వేయలేదు, మర్చిపోయి. ఇప్పుడు నేను ఈ కర్రీకి సరిపడా సాల్ట్ వేస్తాను, మళ్ళీ రైస్లో అలాగే వేసుకుందాం. దీన్ని ఎంతే ఉంచి మళ్ళీ మనము కర్రీ వండుకోవాలన్నప్పుడు కూడా ఇట్లనే వండేసుకోవచ్చు, కలిపి పెట్టేసి వండేయచ్చు. అంటే నూనె పోసి ఉడికిచ్చేస్తే సరిపోతుంది. ఇదంతా కలిపేసుకుంటాం కదా, నేను మళ్ళీ చేతి పెట్టిన తర్వాత చూపించేరాదని చెప్తున్నా. ఇదంతా నేను తీసి బాక్స్లో పెట్టుకుంటా. చెప్పిన కదా నేను సాయంత్రం వేస్తాను. ఇవన్నీ తీసిన ఒక బాక్స్లో తీసి పెట్టుకుంటా. ఇందులో నేను పచ్చిమిర్చి వేయలేదు, ఇంకా
పచ్చిమిర్చి కూడా తీసి ఒక బాక్స్లో పెట్టుకున్నాను, ఎండేస్తాను. మా చిన్నోడు బాగా డిస్టర్బ్ చేస్తాడు, బాగా పిచ్చి పిచ్చి పనులు చేస్తాడు. 4-5 పచ్చిమిర్చి తీసి పెట్టుకుంటా. ఈ సాయంత్రం ఒక బాక్స్లో తీసి పెట్టేసుకుంటా. ఇది ఇప్పుడు మొత్తం ఇదంతా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. మంచిగా సాయంత్రం వరకు నానుతాయి. కానీ నిజం చెప్పాలంటే మంచి స్మెల్ వస్తుంది. ఆ స్టాండ్ పెట్టుకున్నామని ఇరిగిపోయింది మొత్తానికి. అసలు నేను చెప్పిన కదా, అందుకే కరెక్ట్ రివ్యూస్ ఇస్తాను. ఇప్పటి నుంచి షార్ట్స్లో అవి ఇవి పెట్టకుండా ఖచ్చితంగా ఇవి పెడతా. నేను పెట్టుకునే ఆర్డర్స్ ఏవి మంచిగా వచ్చినాయి, మంచిగా రాలేదని పెడతా. మనం ఇంతకుముందు ఉల్లిగడ్డ వేయించుకున్నాం కదా, అందులో కొంచెం నెయ్యి, నూనె ఉంది కదా, బిర్యానీకి నేను వాడతా. మధ్య మధ్యలో మెసేజ్ అదే నూనె ఇందులో వాడతాను నేను. ఇప్పుడు కొంచెం ఇందులో మనం మంచిగా కలిపేసుకున్నాం కదా, ఒకసారి పోసుకొని కలుపుకుందాం కొంచెం. ఇప్పుడు ఆయిల్ పోసేసుకునేందుకు మొత్తం ఆయిల్ అంతా దీన్ని కూడా ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇంట్లో ఒక్కరు లేకపోయినా వంట చేయాలని అనిపించేది. ముఖ్యంగా మా పెద్దోడు, వాడే మంచిగా తింటాడు. నేను ఏది చేసినా బాగాలేదంటాడు, తింటాడు, బాగాలేదంటాడు. బాగాలేదు మమ్మీ అనుకుంటేనే తింటాడు. మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటాడు. అది ఇది అయిపోయింది, నేను పక్కన పెట్టేసుకున్నాను. ఈ గిన్నెలోకి మనం కరెక్ట్ ఇది చెప్పిన కదా, మసాలా, ఈ ఆకు ఇదంతా తీసి పెట్టుకుందాం. నిజంగా ఎంత మంచి స్మెల్ వస్తుంది తెలుసా, బిర్యానీ వండినట్టు స్మెల్ వస్తుంది. వీడియో బాగా లాంగ్ అయిపోతుంది కదా. ఇవన్నీ ఇందులో వేసుకున్నాం కదా. నేను మర్చిపోయిన క్యారెట్ అందులో వేసుకోవాలా, ఎందుకంటే అన్నంలో వేసుకుంటే మొత్తం మెత్తగా అయిపోతుంది. మళ్ళీ దీన్ని ఉడకబెడతా కదా. ఇది కప్పి పెట్టేసేయాలి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఈ గ్లాస్తో 5 గ్లాసుల రైస్ తీసుకున్నా. నార్మల్గా మన సన్నవి బియ్యం ఉంటాయి కదా, అవి కొనుక్కునేవి, కడిగేసుకునేవి. దీంట్లో ఎసరు పోసి పెట్టుకున్నాను. ఎసరు పోసేసుకున్నా కదా. 4 గ్లాసులకి ఎక్కువనే వాటర్ పోసుకోవాలి.
ఇప్పుడు ఇందులో మనము బగారా ఆకు పువ్వు అవన్నీ వేసేసుకుందాం. అప్పుడే చెప్పినా కదా 4 పచ్చిమిర్చి కూడా వేసుకుంటాను. పచ్చిమిర్చి, ఇది మా సైడ్ మేము వేసుకునే బగారా ఆకు ఇది. కొత్తిమీర, పుదీనా, గరం మసాలా అన్నీ కలిపి ఇందులోనే పెట్టేసిన, అవన్నీ వేసేసుకుంటాను. అప్పుడు ఉల్లిగడ్డలు ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసరికి గడ్డ కట్టిపోయింది. ఆయిల్, నెయ్యి 2, ఇది ఉల్లిపాయలు అక్కడక్కడ, ఇది కొంచెం ఇప్పుడు ఇందులో మనకు సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఈ రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ మనము దేనికి మిక్సింగ్ చేసుకున్నాం కదా మటన్, దాంట్లో దాన్ని కరెక్ట్ వేసాను. దీని ఓన్లీ రైస్కి పట్టేంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఈ 3 చెంచాలు అయితే సరిపోతుంది. ఇంకొంచెం వేసుకుంటే వాటర్ ఉంది కాబట్టి కొంచెం వేసుకుందాం. ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇట్లా బాయిల్ అయ్యే వరకు ఉడికి ఇట్లా మెతుకు పట్టుకుంటే ఇరిగే వరకు పెట్టుకోవాలి. తర్వాత పక్కన మనం మటన్ ఇది చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మటన్ ఇది మనం దీనికి ముందు మనం ఒక ప్రాసెస్ చేసుకుందాం. చిన్న ట్రిక్ మర్చిపోయినా అని చెప్పిన కదా, ఇది వేడే వరకు నేను ఏం చెప్తా. ఆ గిన్నెలో ఉన్నదంతా ఇందులో వేసేసుకున్నాం మొత్తం. అది నెయ్యి తిట్టి ఇప్పుడు ఇందులోంచి నెయ్యి కొంచెం కరిగించేసుకున్నాం. ఇది పక్కన పెట్టేసుకొని ఈ ప్లేట్ ఉంటుంది కదా, ఇది మధ్యలో పెట్టేసుకోవాలి. ఫోన్ పట్టుకో. ఆ బొగ్గుకున్న స్మెల్ అంతా దానికి పట్టేసి కట్టెల పొయ్యి వండిన స్మెల్ వచ్చేస్తుంది మంచిగా.
ఈలోపు మన అన్నం కూడా కరెక్ట్గా ఎసరు వచ్చేసింది. కొంచెం చిన్న పెట్టుకుందాం. కొంచెం మీడియం సైజులో పెట్టుకుంటున్నాం. రైస్ ఎక్కువ వాటర్ చేసిన కదా కొంచెం మంచిగా కట్టెల పొయ్యి మీద చీకులు కాల్చుకుంటే స్మెల్ వస్తుంది చూడండి, అట్లా వస్తుంది. దీన్ని కూడా ఏదన్నా నెయ్యి ఉంటే ఇంకా ముంచేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకుంది. రైస్ కొంచెం ఉడికిపోయింది. ఇట్లా ఉడికితే సరిపోతుంది. ఇట్లా పగిలితే చాలు. మొత్తం మటన్ వేసేసుకోవాలి. ఈ రైస్ వాటర్ మనకేం వేస్ట్ కాదు. మళ్ళీ మనకు అంటే బిర్యానీ తక్కువైంది అన్నప్పుడు ఈ రైస్లోనే వాటర్లోనే రైస్ వేసి ఉడకబెట్టుకోవచ్చు. ఈ బగారా స్మెల్ అంతా దాన్ని పట్టేస్తుంది రైస్కి. రైస్ ఏం వేస్ట్ కాదు. తెల్లారి కూడా ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసి వాడుకోవచ్చు. కొంచెం వాటర్ మనకి ఎంత సరిపోతుందో అంత సరిపడే వాటర్ పోసుకోండి. ఎందుకంటే లోపల మటన్ కదా, మటన్ పీస్ ఉడకడానికి సరిపడంత వాటర్ పోసుకోండి. నేను ఒక ముక్క పైకి ఎంత తీసుకున్నానంటే నాకు ఎంతవరకు ఉడుకుతుందో తెలిసిపోతుంది. చాలా వేడిగా ఉంది ఇది. దీనికి ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వేసేసుకుందాం. మొత్తం వేసేసుకుని ఉంటుంది కదా, ఈ ఫుడ్ కలర్ని కొంచెం కొంచెం హోల్డ్ చేసుకొని అందులో వేసేసుకోండి. పైన పోసుకోకుండా ఇట్లా లోపల వరకు పడుతుంది కలర్. చికెన్ బిర్యానీకి మనం లేయర్ వేసుకుంటాం కదా, అట్లా ఉంటుంది.
ఇప్పుడు దీనికి మనం ఫుల్ చేసేసి మూత పెట్టేసుకుందాం. మీ దగ్గర ఏ కలర్ ఉంటే కలర్ వేసేసుకోండి, ఫుడ్ కలర్ వేసుకోకుండా సరే. అయిపోయింది. ఇప్పుడు దీని కింద మనం ఒకటి ఇది ఉంది కదా, ఇంకా కాలుతుంది కొంచెం. ఈ పొయ్యి చాలేసుకొని దీనిపైన ఒక పెంక పెట్టుకొని దీని మీద పెట్టుకుందాం. కింద మటన్ ఉంది కదా, ఆ మటన్ను మొత్తం మాడకుండా ఈ పెంక గరం అయితే కొంచెం ఇది కుక్కర్ కొంచెం సపోర్టింగ్ ఉంటుందని మనం ఇప్పుడు ఒక విజిల్ వచ్చే వరకు దీన్ని ఉంచాలి. ఇది మిగిలిన వాటర్ ఉంది కదా, రేపు పొద్దున రైస్ వండుకున్నప్పుడు దీన్ని అట్టేసరిలాగా పోసుకుంటాం. ఇదే వాటర్ను అంటే రైస్ని మనం ఉడకబెట్టుకున్నప్పుడు వాటర్ వంపకుండా దానికి సరిపడా వాటర్ పోసేసి దమ్కేసి ఉడికేయించడం. అందులోని వాటర్తోనే రైస్ మొత్తం ఉడికిపోయేటట్టు ఈ వాటర్ నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇది చల్లగైన తర్వాత ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. మీరు కూడా ఇట్లాంటి అంటే రైస్ ఉడకబెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా, దాన్ని కొనుక్కోవేయకుండా స్టోర్ చేసి పెట్టుకోండి ఖచ్చితంగా. ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు పెట్టుకోండి, ఫ్రిడ్జ్ లేని వాళ్ళు మాత్రం అప్పటికప్పుడు వండుకుంటే దాన్ని రైస్ పోసి వండుకోండి, లేకపోతే పారేయండి. ఒకటే మటన్ చికెన్ వండుకుంటే చికెన్లో మటన్లో వస్తే కూడా బాగుంటుంది. చిన్న క్లిప్ మిస్ అయింది ఏంటంటే నేను స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఓపెన్ చేసిన.